నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ మాజీ మంత్రి విడతల రజని మెడ చుట్టూ ఉచ్చు బిగించబోతుందా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. సార్, విడతల రజని చేసిన అంటే స్టోన్ క్రషర్ కాడ ఆయన్ని బెదిరించి కొన్ని వేల కోట్లు తీసుకుందని మనకు సమాచారం వస్తుంది. సో ఈరోజు ఆ పిటిషన్పై హైకోర్టులో విచారణకు రమ్మని కూడా ఆమెకు పిలుపునిచ్చారు. సో ఆమెమో నా మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె మాట్లాడుతుంది. దీన్ని ఎలా చూడాలి సార్? గత ఒక వారం 5-6 రోజుల నుంచి విడతల రజని ఒక వార్తల్లో వ్యక్తిగా మారుమోగుతుంది. కారణం ఆమె హయాంలో క్రషర్ మిషన్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంది. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. తను ఒక ఐపీఎస్ ఆఫీసరు, వాళ్ళ మరిది, వాళ్ళ వ్యక్తిగత పిఏ, వీళ్ళ ద్వారా 2,20,00,000 ఆల్రెడీ ఆమెకు చేరింది అనేది ఆరోపణ. దానికి సంబంధించి ఆమె రకరకాలుగా వైసీపీ ఎవరైతే ఉన్న ఆరోపణలు చేసిరో వాళ్ళ మీద ప్రత్యారోపణలు చేస్తూ ఉంది. నేను ఇంతకాలం వైసీపీకి ఇంటిగ్రిటీ కోసం ఆగాను, పార్టీ మారిన తర్వాత వాళ్ళు నా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇలాంటి నా పూర్తిగా అవాస్తవమైన ఆరోపణలు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ విజిలెన్స్ రిపోర్ట్లో ఏమొచ్చింది అనే దాని మీద ఆమె చెప్పట్లేదు. ఎంతసేపు అంటే ఆరోపణలు చేయడానికి ప్రయత్నిస్తుంది. కక్ష సాధింపు చర్య, ఇది రాజకీయ కుట్ర అంటూ చెప్తుంది. కానీ విజిలెన్స్ వాళ్ళు ఏం ఎంక్వైరీ చేశారు, అందులో ఏం ఆరోపణలు వచ్చినాయి, ఆరోపణల్ని నాకు ఏ విధంగా నేను జవాబు చెప్పాను. ఇప్పటివరకు చాలా ప్రెస్ మీట్లు జరిగినప్పటికీ విజిలెన్స్ చేసిన ఆరోపణల్ని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని చెప్తుంది. కానీ విజిలెన్స్ రిపోర్ట్కి సంబంధించి ఆమె చేయట్లేదు. దాంతోపాటుగా ఇక అరెస్ట్ చేస్తారేమో అని భయంతో విజిలెన్స్, ఏసీబీ అధికారులు నెక్స్ట్ రంగంలోకి దిగడంతో ఇక అరెస్టు తప్పదే అనే భయంతో ఆమె ముందస్తు బెయిల్కి వెళ్ళడం జరిగింది. రాజకీయ నాయకులు ముందస్తు బెయిల్కు ఎప్పుడు వెళ్తారంటే ఇక అరెస్టు చేస్తారు తప్పదు అనే పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయిస్తారు. హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్కి వెళ్తారు. చూడాలి ఈరోజు ఆమెకు ముందస్తు బెయిల్ కోర్టులు ఇస్తుందా, మంజూరు చేస్తాయా, లేదంటే ఏసీబీ వాళ్ళకు, విజిలెన్స్ వాళ్ళకు క్లియరెన్స్ ఇస్తారా ఆమెను విచారించడానికని చూడాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆరోపణలకు సంబంధించి ఆమె ఇప్పటివరకు పూర్తిగా చెప్పలేదు. ఎంతసేపు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది, రాజకీయ కక్ష అంటుంది తప్పిస్తే ఆ విజిలెన్స్ ఎందుకు జరిగింది, బాలాజీ క్రషర్ మిషన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళ కంప్లైంట్ ఎందుకు వచ్చింది, ఆ కంప్లైంట్ కేవలం తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులనే దాంతో ఆపిపెట్టడం జరిగింది, బెదిరించడం జరిగింది, సెటిల్మెంట్ చేసుకోమని చెప్పడం జరిగింది, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది, దాంట్లో 2,20,00,000 తీసుకోవడం జరిగింది. ఇవన్నీ విజిలెన్స్ వాళ్ళ ఎంక్వైరీలో తేలిన అంశాలు. ఆమె వాటి మీద సమాధానం చెప్పాల్సి ఉంది. విజిలెన్స్ కానీ ఏసీబీ వాళ్ళకి సహకరించాలి. నిజంగానే ఆమె తప్పు చేయకపోయినట్టయితే వాళ్ళకి సహకరించి ఇది నా పరిధిలో లేదు, నాకు సంబంధం లేదు, ఇది ఐపీఎస్ ద్వారా జరిగిందా, అసలు జరిగిందా జరగలేదా, వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నాకు తెలియదని చెప్తుంది. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు అన్యాయం జరిగిన వాళ్ళు ఎక్కడ జరిగింది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంక్వైరీలో తెలుస్తుంది. విజిలెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, లేకపోతే ఏసీబీ వాళ్ళు తెలుసుకుంటారు. నాకు ఇది రాకుండా ఆగింది, ఎవరు అడ్డుకున్నారో తెలియదు అనేది కంప్లైంట్ ఇస్తారు. ఎవడైనా యాక్సిడెంటో లేకపోతే మర్డర్ అవుతుంది, మర్డర్ అయింది, వాళ్ళు అనుమానం పడతారు, ఎవరి మీద మీకు అనుమానం ఉందా అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వీళ్ళ ద్వారా ఇది జరిగింది నీకు అన్యాయం చెప్పే ప్రయత్నం. అందులో భాగంగా విజిలెన్స్ అది సంబంధించి విజిలెన్స్ వాళ్ళు కీలకమైన పత్రాలను చూసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు హైకోర్టులో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆమెకు ముందే తెలుసా, లేకపోతే చూడాలి. దాన్ని బట్టి ఈరోజు హైకోర్టు వచ్చే దీన్ని బట్టి రిలీఫ్ని బట్టి ఆమెకు ముందు ఏం చేయాలని తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. పలు సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి నా మీద అక్రమ కేసులు కావాలనే టీడీపీ వాళ్ళు పెడుతున్నారని, నాకు పెట్టిన వాళ్ళు, నా మీద కేసు పెట్టిన వాళ్ళైతే నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు నీకు తెలియకపోవచ్చు, కానీ కేసు ఎందుకు పెట్టారు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. ఆ కేసు నాకు లేకపోతే ఆ మంత్రి నాకు సంబంధం లేదు, ఆ మినిస్ట్రీతో సంబంధం లేదని చెప్పొచ్చు. నువ్వు మంత్రిగా ఉన్నావు, నీ హయాంలో అవి జరిగింది. ఒక క్రషర్ మిషన్ వాళ్ళు నీ మీద ఆరోపణలు చేశారు, అది ఆపారు. అది శ్రీ బాలాజీ కన్స్ట్రక్షన్ వాళ్ళది, చలపతిరావు వాళ్ళది ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణమైంది. తర్వాత సెటిల్మెంట్ చేసుకోమన్నారు. సెటిల్మెంట్ చేసుకోవడానికి డబ్బులు అడిగారు. ఎవరు అడిగారు? మీ మరిదిని
ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, 10 లక్షలు మీ పిఏకి ఇచ్చారని చెప్తున్నారు. వీటన్నిటి మీద సమాధానం చెప్పలేదు. సరే, రాజకీయ నాయకులు ఖచ్చితంగా కూడా ఒక అవకాశం దొరికినప్పుడు ప్రత్యర్థి పార్టీలు దాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా అపోజిషన్ వాళ్ళు ఇట్లాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇష్యూ చేస్తారు, దాని మీద హైలైట్ చేస్తారు, దాని మీద పోరాడతారు. కానీ పోరాడిన సందర్భంలో రాజకీయ కక్ష సాధింపు ఉందని చెప్తున్న సందర్భంలో అసలు జరిగిందా లేదా అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా కూడా ఎవరైతే నీకు విజిలెన్స్ వాళ్ళు నీకు నోటీసులు పంపించారో, ఏసీబీ నోటీసు, దానికి సంబంధించిన వివరణలు ఇవ్వాలి. ఇచ్చినట్టయితే అది కోర్టుకు వెళ్ళిన తర్వాత నిలబడే అవకాశం ఉండదు నువ్వు ఇచ్చిన వివరణను బట్టి. ఖచ్చితంగా ఫైనల్గా ఏంటి, ఏసీబీ చేసినా ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా ఫైనల్గా వెళ్ళి అక్కడ ఎక్కడ ల్యాండ్ అవుతుంది అది కేసులన్నీ కూడా కోర్టులో ల్యాండ్ అవుతాయి. కోర్టు దగ్గర నువ్వు ఆరోపణలు నిరూపించుకుంటే నా మీద ఏం లేవు, రాజకీయ కక్ష సాధింపు అని చెప్పి నిరూపించుకుంటే ఎవరేం చేయరు. కానీ ఇది కేవలం టీడీపీ వాళ్ళు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నారంటే మరి చాలామంది మంత్రులుగా పనిచేయడం జరిగింది. అందరి మీద ఎందుకు ఆరోపణలు రావు? దాదాపు 25 మంది వైసీపీలో పనిచేయ, అంటే కొంతమంది ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, కానీ వాళ్ళకు దొరికిన ఆధారాలని బట్టి బయటకు వస్తుంటాయి. కాబట్టి ఆమె నిజంగానే ఒకవేళ ఎలాంటి తప్పు చేయకపోతే, వాళ్ళెవరు తనకు తెలియకపోతే దానికి సంబంధించి ఆమె పూర్తిగా కోర్టులో రుజువు చేసుకోవచ్చు, లేదంటే విజిలెన్స్ అధికారులకు ఇవన్నీ ఇవ్వచ్చు. ఇవన్నీ చేయకుండా ముందస్తుకు వెళ్ళడం ఒకటి, ఆ ప్రత్యారోపణలు చేయడం ఒకటి. నాకు సంబంధం లేదని ఎవరైనా చెప్తారు, అది ఎవరైనా నాకు సంబంధం ఉందని చెప్పరు. కానీ ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పడం ద్వారా, ముందస్తు బెయిల్కి వెళ్ళడం ద్వారా ఆమెలో ఏదో భయం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే రెడ్ బుక్లో నా లోకేష్ గారు రాసుకున్న పేరు నాదైతే కరెక్ట్ కాదు, ఎందుకు నేనే తప్పు చేయనప్పుడు నా పేరు ఎందుకు రాయాలన్నట్టు ఆమె మాట్లాడుతుంది. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు రెడ్ బుక్కా గ్రీన్ బుక్కా అని కాదు, ఆరోపణలు రావడం జరిగింది, ఆరోపణల మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణలో కనుక నీకు సంబంధం లేకపోతే అది లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్ అదేమో రాజ్యాంగం కాదు, అదేం పెద్ద భగవద్గీత కాదు, అదేం కాదు. అందులో రాసుకున్న వాళ్ళ ఎందుకు కూడా బయటికి వచ్చిన సందర్భం కూడా లేదు. కొంతమంది మీద కొన్ని ఆరోపణలు ఉంటే ఆరోపణల్ని ఎంక్వైరీ చేసే పని ఉంటుంది ప్రభుత్వానికి. అందులో భాగంగా నిజంగానే ఒకవేళ రెడ్ బుక్ అదేమో చట్టం కాదు కదా, అదేమో న్యాయస్థానం కాదు కదా. నీకు న్యాయస్థానం ఫైనల్గా పోలీసు వాళ్ళు తీసుకెళ్లేది నిన్నైతే కోర్టుకే కదా, వాళ్ళేం శిక్ష అయ్యారు కదా. విజిలెన్స్ వాళ్ళు లేకపోతే ఏసీ వాళ్ళు లేకపోతే సిఐడి వాళ్ళు నీకు శిక్ష ఏమేలాగా, నీ దగ్గర ఇవి ఉన్నాయని చెప్పి కోర్టుకు సమర్పిస్తారు, మాకు ఈ ఆధారాలు దొరికినాయని. అవి నాకు తప్పని చెప్పి ప్రెస్ మీట్లలో లేకపోతే లోకేష్ గారి ఇవన్నీ ఎందుకు, అవేవో కోర్టుకు సబ్మిట్ చేసేస్తే నా మీద ఏం ఆరోపణలు లేవని చెప్తే కోర్టే క్లీన్ చిట్ ఇచ్చి పంపిస్తుంది కదా. అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇక తాము ఇరుక్కున్నప్పుడు ఏం చేస్తారంటే వేరే వాళ్ళని ఇరికించడం, లేదంటే ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తిపోయడం ఇలాంటివి చేస్తుంటారు. అందులో భాగంగానే నీకు ఫైనల్ జడ్జిమెంటు, ఫైనల్గా రిలీఫ్ దొరికేది, ఫైనల్గా శిక్ష పడకుండా ఉండేది, ఫైనల్గా నీకు ఎలాంటి నేను సంబంధం లేదని చెప్పాల్సింది, ఫైనల్గా వెళ్ళాల్సింది కోర్టు దగ్గర. ప్రతి కేసు కూడా కోర్టు దగ్గరనే ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు లేదంటే సీఎంలు ఎలాంటి శిక్షలు ఎవరికి వేయరు, పోలీసులు కూడా ఏమైనా రిమాండ్ ఉంచుకుంటారు తప్పిస్తే వాళ్ళు ఏం శిక్షలు వేయరు. శిక్షలకు అన్నిటికీ కూడా కోర్టు దగ్గరనే మనం తేల్చుకోవాల్సింది కూడా కోర్టు దగ్గరనే. కాబట్టి ఆమె నిజంగానే ఎలాంటి వాటిలో ఇరుక్కోకపోతే, ఎలాంటి సంబంధం లేకపోతే కోర్టుల్ని ఆమె తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవును, ఇప్పుడు ఆమె కోర్టుకు వెళ్ళి నాకు అన్ని నిజాలు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా సార్? దీని తర్వాత పరిణామాలు ఎలా? ఒప్పుకోవడం అంటే వీళ్ళు ఇచ్చేదాన్ని, ఇప్పుడు ఏదైతే ఏసీబీ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఏవైతే ఆధారాలు సేకరించాలో ఆధారాలని కోర్టుకు సమర్పించినప్పుడు ఆధారాలు కరెక్ట్గా లేవని ఏమో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు తీసుకున్న ఆధారాలను నేను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సేకరించే ఆధారాలు నిజమైతే కోర్టు ఖచ్చితంగా కూడా ఈమె మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈమెకు అడ్వకేట్లు ఉంటారు, ప్రభుత్వం తరఫు అడ్వకేట్లు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈమె నిజంగానే ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోతే, ఈ వాళ్ళని ఇబ్బంది పెట్టుండకపోతే ఖచ్చితంగా కూడా కోర్టులో న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.